సితెలలో నేను సిద్ధముగా చేసుకో రాజు రానయ్యున్నాడు. కొన్నిసార్లు రక్త సంబంధాలు దాటి వెళ్ళిపోయిన సంఘముని అంటిపెట్టుకుని ఉంటుంది. అదే సంఘం అంటే. సంఘానికి ప్రాధాన్యత ఇద్దాం. సంఘము పర్మనెంట్, పాస్టర్ గారు టెంపరీ, సంఘము పర్మనెంట్ కదా. ఈ చాలా గొప్ప సత్యాలు ఇవి. పాస్టర్ గారు టెంపరీ, పాస్టర్ గారి ఫ్యామిలీ టెంపరీ, కానీ సంఘం పర్మనెంట్. మనం ఉంటాం, వెళ్ళిపోతాం. సంఘం పర్మనెంట్గా ఉంటుంది. అది ఎత్తబడే సంఘము, యేసు రాకడ వరకు ఉండేటటువంటి సంఘములో నీవు పాలుభాగస్తురాలు అయితే సంఘమే నీకు అండగా ఉంటుంది. ప్రియులారా, మంచి అయినా చెడైనా, సంతోషమైన దుఃఖమైన నీ సంఘం నీకు అండగా ఉండాలి. నాకు ఒక సంఘం ఉంది. హలో, వింటున్నారు అందరూ? నాకు ఒక సంఘం ఉంది. ఉందా నీకు? నాకు ఒక సంఘం ఉందమ్మా. ఉందా నీకు? ఆ సంఘము నాకు అండగా ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. సంఘము నాకు అండగా ఉంది. మరణపాయ పరిస్థితిలో నేను మంచం మీద పరుండి జీవితం అయిపోయింది అనుకున్న టైంలో సంఘము నాకు అండగా ఉంది. ఆర్థికంగా కుమిలిపోతున్న దినాల్లో సంఘము నాకు అండగా ఉంది. గుండె బలహీనం అయిపోయినప్పుడు, హార్ట్ పేషెంట్గా హాస్పిటల్లో ఉన్నప్పుడు సంఘం నాకు అండగా ఉంది. నేను భయంతో కురింగిపోతున్నప్పుడు నాకు ధైర్యం ఇచ్చే సంఘము నాకు అండగా నిలబడింది. ఇంతకంటే ఏం కావాలి చెప్పండి? సంఘం పర్మనెంట్, రక్త సంబంధాలు కేవలము టెంపరీ. ఉదయం ఉండి సాయంత్రం వెళ్ళిపోతారు. ఒకసారి కనబడరు అసలు. కొంతమంది రక్త సంబంధులు కనబడరు. ఒక ఆయన మొన్న అంటున్నాడు, పోయినాదు అయ్యా, రక్త సంబంధుల్ని ఒకేసారి ఎంతోమందిని పోగొట్టుకున్నాను. బాధపడుతున్నాడు ఆయన, కన్నీరు కార్చి. ఎస్ బ్రదర్, కరెక్టే. కానీ దేవునితో సహవాసం అది నిన్న నేడు నిరంతరము ఒకే రీతిగా ఉండే దేవుడు. చప్పట్లు కొడతాం అందరం ఒకసారి. నిన్న నేడు నిరంతరము ఒకే రీతిగా ఉండే దేవుని దగ్గరికి వచ్చావు నీవు. ఎవరిని దేవుడు? నిన్న నేడు నిరంతరము మార్పు లేని దేవుడు. నీ దేవుడు ఎవరో తెలిసినా బ్రదర్? మార్పు లేని దేవుడు. నీవైనా మారవచ్చు కానీ నీ దేవుడు మారడు. ఆయన ప్రేమ మారదు. ఆయన వాత్సల్యత నీ ఎడల ఎడతెగనిది అన్నాడు బైబిల్. ఎడతెగనిది, కంటిన్యూస్ ప్రాసెస్. ఎక్కడ ఎడతెగనటువంటి వాత్సల్యత, ఎడతెగనటువంటి ప్రేమ. ఆ ప్రేమలో స్వచ్ఛమైన ప్రేమ, వాడబారని ప్రేమ అంటాడు. వాడబారని ప్రేమ. ఆ ప్రేమ వాడబారదు, అది ఫేడ్ అవ్వదు. ఈ లోక మనుషులకి ప్రేమ ఫేడ్ అయిపోతుంది, ఏదో ఒక రోజున వడిలిపోద్ది. ఈ లోక ప్రేమ ఏదో ఒక రోజు వడిలిపోద్ది. ఆ ప్రేమ వెతికి చూసినా దొరకదు. వాడబారని ప్రేమ యేసైతే ఎంత గొప్ప ప్రేమ. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాను. ప్రియులరా, యేసుతో మనకున్న సహవాసం చూస్తే ఏంటి సహవాసం అంటే, ఆయన మనకు సృష్టికర్త. యేసు ఎవరో తెలిసినా? సృష్టిని కలుగజేసింది యెహోవా దేవుడు అనుకునేరు. వాక్యం అందుకే చదవరు చాలామంది. వాక్యం చదివితే కొన్ని విషయాలు తెలుస్తాయి, మర్మాలు తెలుస్తాయి. ఈ సృష్టి ఆరంభంలో ఈ భూమి ఆకాశములను, మనుషుణ్ణి, అందున్న సమస్తమును తయారు చేసింది సృష్టికర్త అయినటువంటి దేవాదేవుడు మాత్రమే కాదు. ఆయన ప్రక్కన ఎవరున్నారు? యేసు ప్రభు కూడా ఉన్నాడు. యేసు ప్రభు కూడా ఉన్నాడమ్మా. సృష్టి ఆది కాండములో చెబుతాడు, సృష్టి దేవునితో ఏమన్నాడు? యోహాను సువార్తలో 1వ అధ్యాయంలో చెబుతాడుగా యోహాను గారు. చకచక ఒక్క మాట చూడండి. యోహాను సువార్త 1వ అధ్యాయం, ఆది యందు వాక్యము. యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనము. ఆది యందు వాక్యము, వాక్యము దేవుని యొద్ద, వాక్యమే దేవుడు. ఆయన దేవుని యొద్ద ఉండిన ఎవరు? ఈ క్రీస్తు అనగా కుమారుడు దేవుని యొద్ద కూర్చున్నాడు. సృష్టి కలుగు చేసేటప్పుడు భూమి కలుగునుగాక, వెలుగు కలుగునుగాక, చంద్రుడు భూమి ఆకాశములు కలుగునుగాక అని చెప్పినప్పుడు యేసయ్య ఎక్కడున్నాడు? తండ్రి దగ్గరే ఉన్నాడు. అనగా క్రీస్తు ఎవరు? సృష్టికర్త. ఈ సృష్టి, ఈయన ఎవరు? మనకి మిత్రుడు. ముందే చెప్పుకున్నాం, మనకి స్నేహితుడు. ఈ యేసు ఎవరో తెలిసినా? మనకు ప్రభువు. క్రీస్తు మనకు ప్రభువు, లార్డ్ ఆఫ్ లార్డ్స్, కింగ్ ఆఫ్ కింగ్స్. ముందే చెప్పాను నేను. యేసు ఎవరంటే ప్రభు. యేసు క్రీస్తు అందరికీ ప్రభువు.
ప్రభువుని ఏం చేయాలి మనం? ప్రభు అంటే ఎవరమ్మా? మన సర్వస్వము ఆయనకు అర్పించబడినటువంటి దేవుడు ఆయన. ఆయన ప్రభు అని ఎప్పుడు అనుకుంటాం? మనము సాష్టాంగపడి దేవునికి మన సమస్తము సమర్పించుకున్నప్పుడు, సరెండర్ చేసినప్పుడు ఆయన మనకు ప్రభు అవుతాడు. ప్రభు అంటే ఆయనే. ప్రభు అంటే హలో అంటావు ప్రభుని. ప్రభుని పలకరించలేము అసలు మనం. మీరు ఎక్కడండి ప్రభువులు కదా? కొంతమంది పెద్ద పెద్దవాళ్ళు అంటాం మనం, మీరు ప్రభువులు కదండి అయ్యా అంటే ప్రభువును మనం పలకరించగలమా? పలకరించలేము. మన ప్రభువు కూడా అంతే. ఆయన పలకరించటానికి భయపడవలసిన ప్రభు ఆయన. ఆయన ప్రభు మాత్రమే కాదు, ఆయన మనకు రక్షకుడు. ఎవరు యేసు ప్రభు? ప్రశ్నించుకోవాలి. ప్రభు నీవెవరు అంటే నా రక్షకుడు నీవు. ఎలాంటి రక్షకుడు? మత్తయి సువార్తలు అంటాడు, 1వ అధ్యాయము, మత్తయి సువార్త 1వ అధ్యాయము రాసుకోండి, 21వ వచనం చూద్దాం. చూడండి. ఆమె ఒక కుమారుని కనును, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అని పేరు. యేసు ఎవరు? ఆయన రక్షించే దేవుడు. ఆయన యేసు ఎవరు? రక్షించే దేవుడు. ఆయన రక్షకుడు. ఏ రక్షకుడు? పాపముల నుండి రక్షించేవాడు. మనం ఇంకనూ పాపులమై ఉండగా ఆయన మన కొరకు ప్రాణం పెట్టిన దేవుడు ఆయన. మనం ఇంకనూ పాపులమై ఉండగా, మనం పరిశుద్ధులమని దేవుడు మన కొరకు ప్రాణం పెట్టలేదు. వినాలి, దేవునికి ప్రేమ ఎట్లాంటిదంటే మనం ఇంకనూ పాపులమై ఉండగా, స్టిల్ వి ఆర్ సిన్నర్స్. మనం ఇంకనూ పాపులమై ఉండగా, చాలామంది అనుకుంటారు అబ్బా చర్చికి వెళ్ళే వాళ్ళు అందరూ బాగా పరిశుద్ధులు ఉండయా. ఈ మధ్య కుళాయి దగ్గర పోటాడుకుంటూ కావంటుందంట. నువ్వు చర్చికి వెళ్తావు కదా, చర్చికి వెళ్తే పోటాడకూడదా? చర్చికి వెళ్తే అన్యాయం ఎదుర్కోకూడదామా? ఎదిరించకూడదా? నువ్వు చర్చికి వెళ్తావుగా అంటే ఎరగొట్టినా మాట్లాడకూడదు చర్చికి వెళ్తే. ప్రియులారా, అది కాదు. మనం ఇంకనూ పాపులమై ఉండగా, చర్చికి వచ్చే వాళ్ళందరూ పరిశుద్ధులు కాదు, కానీ యేసు రక్తములో కడగబడే ప్రతి వ్యక్తి పరిశుద్ధురాలే. ఎక్కడి నుంచి వస్తుంది పరిశుద్ధత? నీవు కొనుక్కుంటే వచ్చేదా? చుట్టూ ప్రదర్శన చేస్తే వచ్చేదా? గుడి చుట్టూ 100 కొబ్బరికాయ కొట్టి చుట్టూ ప్రదర్శన చేస్తే వచ్చే పరిశుద్ధత ఇది? కొండలెక్కితే పరిశుద్ధి వస్తుందా? నీటిలో మునిగితే పరిశుద్ధి వస్తుందా? రాదు ప్రియులారా. యేసు రక్తములో కడగబడిన ప్రతి వ్యక్తి పరిశుద్ధురాలే, పరిశుద్ధుడే. ఆయన రక్షకుడు ప్రియులారా, రక్షించే దేవుడు ఆయన. ఆయన మనకు విమోచకుడు, విమోచించువాడు, మన పాపములను పరిహరించే దేవుడై ఉన్నాడు. ఆయన విమోచకుడు ప్రియులారా. ఆయన మన గొర్రెపిల్ల అంటాడు. ఎవరు? యేసు ప్రభు. ఇప్పుడు అడిగావా, ప్రభు ఎవరవు నీవు గొర్రె పిల్లవు. ఏ గొర్రె పిల్ల? ఇక్కడ 1 పేతురు పత్రికలో వెళ్ళండి దయచేసి. 1 పేతురు పత్రిక 1వ అధ్యాయము 18 చదవండి. పితృపారంపర్యమైన మీ పెద్ద ప్రవక్తలు విడిచిపెట్టినట్టుగా వెండి బంగారముల వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు, కానీ అమూల్యమైన రక్తము చేత, అనగా నిర్దోషమును నిష్కళమషమునగు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడితరని మీరు ఎరుగుతారు కదా. ఆయన విమోచకుడు, నీ పాపముల నుంచి విమోచించబడినటువంటి వాడు. మా తల్లికి ఒకరోజు దర్శనంలో యేసుప్రభు వారు కనపడి, చెప్పాను కదా, అగ్ని ఆమెను తాకినప్పుడు ఆమెకు ఒక వాగ్దానం ఇచ్చాడు దేవుడు. అమ్మ, విమోచించి నీకు ఇచ్చితిని అనే వాక్యం ద్వారా ప్రభు మాట్లాడాడు. ఈ దేవుడు ఎవరో తెలిసిన? నిన్ను విమోచించువాడు. విమోచన క్రయధనముగా, అనగా నీవు పొందవలసినటువంటి ఆ శిక్ష ఆయన తన మీద వేసుకుని నీకు విమోచన జ్ఞానాన్ని ఇచ్చేశాడు. ఆయన నేను విమోచించి నీవు పొందవలసిన శిక్ష అంతా కూడా ఆయన మీద వేసుకుని, నీవు పొందవలసిన మరణాన్ని ఆయన పొంది, నీవు పొందవలసినటువంటి ఆ యొక్క శ్రమలన్నీ కూడా క్రీస్తు ప్రభువే పొంది, ఆయన ఎక్కడ ఉండాల్సిన వాడు? పరలోక రాజ్యంలో ఉండాల్సిన వాడు. తండ్రి కుడి పార్శ్వమున ఆనుకుని ఏసీ లాంటి ఒక చల్లటి చక్కని వాతావరణంలో ప్రియులారా పరలోక రాజ్యంలో ఉండవలసిన యేసయ్య నీ కొరకు సిలువ మ్రాను మీదకి ఎక్కి నిన్ను విమోచించటానికి, నిన్ను రక్షించటానికి గొర్రెపిల్ల రక్తమును చిందించినట్లుగా మోషే పాప పరిహారార్థ బలి నిమిత్తము యొక్క గొర్రెపిల్లను, ఆ నిర్దోషమైన గొర్రెపిల్లను ఎట్లాగా వధించాడో మోషే ధర్మశాస్త్రంలో,
అదే క్రొత్త నిబంధనలో గొర్రెపిల్ల వలె యేసయ్య వధించబడ్డాడు. ఎవరు యేసయ్య? గొర్రెపిల్ల. ఎవరు యేసయ్య? పాపములకు ప్రాయశ్చిత్తం ఇచ్చినటువంటి దేవుడు. పాపములకు ప్రాయశ్చిత్తం ఇచ్చిన దేవుడు, శాంతికరమై ఉన్నాడు, ప్రాయశ్చిత్తము చేసే దేవుడు. యేసు మనకి శాంతి సమాధానం కలిగజేసిన దేవుడు. యేసు ప్రభు లక్షణాలు చెప్పుకుంటూ వెళితే ఒక 4-5 ప్రసంగాలు చేయొచ్చు ప్రియుల. యేసు ఎవరో అని ఆలోచిస్తే ఇవన్నీ వస్తాయి. యేసు ఎవరంటే విమోచకుడు, ఆయన మిత్రుడు, సృష్టికర్త, మనకు ప్రభువు, రక్షకుడు, విమోచకుడు, గొర్రెపిల్ల, మన కొరకు ప్రాయశ్చిత్తం చేసినవాడు, మనకి శాంతిని అనుగ్రహించినవాడు. ఒక ప్రాముఖ్యమైనది ఏంటంటే యేసు మనందరికీ మాదిరి, ఎగ్జాంపుల్. యేసు మనందరికీ మాదిరి. నీ పేటలో నీవు ఒక ఎగ్జాంపుల్గా ఉండాలి. నీ మందిరములో నీ జీవితము ఒక ఎగ్జాంపుల్గా ఉండాలి. నీ గృహములో నీ పాత్ర ఒక ఎగ్జాంపుల్గా ఉండాలి. నీ క్లాస్ రూములో నువ్వు ఒక ఎగ్జాంపుల్గా ఉండాలి. నీ రాజకీయ భవిష్యత్తులో నువ్వు ఎగ్జాంపుల్గా ఉండాలి. ఒక తండ్రిగా నీవు కుటుంబానికి ఎగ్జాంపుల్, ఒక తల్లిగా నీవు కుటుంబానికి ఎగ్జాంపుల్, ఒక బిడ్డగా, ఒక కుమార్తెగా నీ కుటుంబానికి ఎగ్జాంపుల్ ఉండగలవా? దేవుడు ఎవరో తెలిసిన మనందరికీ మాదిరి, ఒక ఎగ్జాంపుల్గా వెళ్ళిపోయాడు ప్రియులారా. క్రీస్తు మనకు మాదిరిగా ఉంచిపోయాను. 1 పేతురు చదవగలరా? ఒక మాట వెళ్ళిపోదాం. 1 పేతురు గ్రంథ పత్రిక 2వ అధ్యాయం 21 నుంచి చదివితే, 1 పేతురు 2:21 నుంచి చదివితే, క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగుజాడలందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయాను. యేసు ప్రభు మనకు మాదిరి. అమ్మా, నువ్వు ఎవరిని మాదిరిగా పెట్టుకుంటున్నావు? ఒక ఆయన అన్నాడు, నేను సినిమా యాక్టర్ని మాదిరిగా పెట్టుకుంటున్నానండి. ఆడేసే క్రాపు, సినిమా యాక్టర్ వేసే క్రాపు, లేకపోతే సినిమా స్టార్లు వేసే జడలు. జడలు ఎవరు ఇట్లా ఎవరెత్తున్నారు? జడలు అవుట్డేటెడ్ అయిపోలా. సినిమా యాక్టర్ల మాదిరిగా తీసుకుని, సినిమా హీరోల మాదిరిగా తీసుకుని కుర్రాళ్ళు ఆ వెనకాల అంటించి, ఏంటిది బళ్ళకి వెనకాలమ్మా, అదేంటిది ప్లేట్, ఏం ప్లేట్లు అయ్యి? నంబర్ ప్లేట్లు వెనకాల రకరకాల రంగులు, రకరకాల విన్యాసాలు. ఎవరిని మాదిరిగా తీసుకుంటున్నావో తెలియదు, జాగ్రత్త. జీవితాలు కంగారు పడిపోతున్నారు కొంతమంది సినిమా యాక్టర్ల మాదిరిగా తీసుకుని. వాళ్ళు మంచోళ్ళు కాదు అంటలా నేను. ఇదోటి మొదలెట్టే లేనిపోయి సినిమా యాక్టర్లు తిడుతున్నాడు పాస్టర్, కాదు. నీవు ఎవరిని మాదిరిగా తీసుకుంటున్నావో దాన్ని బట్టి నీ జీవిత ప్రయాణం దాగి ఉంటుంది. ఇదిగో యేసు ప్రభు మనకి మాదిరి ఉంచిపోయాను. ఆయన మనకు మాదిరి, ఎగ్జాంపుల్. యేసుని మాదిరిగా పెట్టుకుంటావా? ఒక ఆయన అన్నాడు, సర్వేపల్లి రాధాకృష్ణన్. ఎవరైనా భారతదేశానికి రాష్ట్రపతి సర్వేపల్లి అనే పేరు గుర్తుంది ఎవరికన్నా? కుర్రాళ్ళు సర్వేపల్లి రాధాకృష్ణన్ అని. ఆయన ఉపాధ్యాయుడు, టీచర్, ఒక మంచి ఉత్తమమైన ఉపాధ్యాయుడు. ఆయన చివరికి ఆయన రాష్ట్రపతి అయిపోయాడు. ఆయన అడిగారంట, మీ జీవితంలో ఎవరిని మాదిరిగా తీసుకుంటున్నావు అని అడిగారంట. గాంధీ గారు కూడా ఇదే చెప్పాడు. మహాత్మా గాంధీ గారిని అడిగితే, ఎవరు మోడల్ మీకు జీవితానికి? మీ 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 అహింసా సిద్ధాంతము, మీ అబద్ధం ఆడినటువంటి పరిస్థితి, మీరు ఎవరిని నొప్పించలేని పరిస్థితి ఎక్కడి నుంచి వచ్చింది? మీ మోడల్ ఎవరు? గాంధీ గారిని అడిగారంట. నా మాదిరి, మన ఎగ్జాంపుల్ జీసస్ క్రైస్ట్. చప్పట్లు కొట్టాలి అందరూ. మహాత్మా గాంధీ గారు చెప్పిన మాట, నా జీవితంలో మోడల్ యేసు ప్రభువే. ఆయన ద్వారానే అహింసా సిద్ధాంతము, ఆయన ద్వారానే భారతదేశానికి స్వాతంత్రం తెచ్చినటువంటి గొప్ప ఒక నాయకుడికి ఎదగట కారణం యేసు ప్రభువే. అందుకే ఆయన చేతిలో న్యూ టెస్టిమెంట్, కొత్త నిబంధన. నీ చేతిలో ఉందా? గాంధీ గారి చేతిలో కొత్త నిబంధన. అబద్ధం చెప్పట్లా నేను. గాంధీ గారి కుడి చేతిలో న్యూ టెస్టిమెంట్. బొడ్లో ఏం పెడతాడు? బొడ్లో గడియారం ఒకటిను, ఆ పిచ్చ కళ్ళజోడు పెడతాడు. అది మోడల్ ఉండదు, ఏముండదు, గుండ్రంగా ఉంటుంది. కానీ చేతిలో ఏముంటుంది? క్రొత్త నిబంధన గ్రంథము. మోడల్ ఎవరు గాంధీ గారికి? యేసే మోడలు. సర్వేపల్లి రాధాకృష్ణ గారిని అడిగారంట, ఎవరు నీ మోడల్?
నీవు ఈ స్థితికి రాట కారణం ఎవరో? యేసున మోడలు. ఎందుకని అన్నాడంట ఆయన? యేసు ఎవరో కాదయా. ఒక హైందవుడు చెప్పిన మాట ఏంటి తెలుసిన? యేసు ఎవరో కాదు, ఆయన వయసునందును జ్ఞానమందును దేవుని దయందును మనుషుల దయందును వర్ధిల్లెను. అబ్బా, ఆయన వయసునందును జ్ఞానమందును దేవుని దయలోను మనుషుల దయలోను వర్ధిల్లుచుండెను. ఆయనే నాకు మోడల్. ఎవరు ఈ క్రీస్తు? ప్రశ్న వేసి ఎప్పుడన్నా దేవుడిని, ప్రభు నువ్వు ఎవరు? ఈ ప్రశ్న ఈ రోజు నుంచి ఒకరోజు తెల్లదాన్ని కూర్చో, ప్రార్థన కూర్చో, వంగో, మోకరించు, ప్రభు నువ్వు ఎవరు? హు ఆర్ యూ? సౌలు వేసిన ప్రశ్న వేయి, ప్రభు నువ్వు ఎవరు? నీవు నాకు అర్థం కావటం లేదు. ఎన్నో ప్రసంగాలు నాకు అర్థం. నీవెవరో నీవే నాకు చెప్పాలి. చెప్పగలడు దేవుడు. నువ్వు అడిగితే చెప్తాడు. అడిగితేగా నువ్వు అడిగే ఎప్పుడన్నా నీ ప్రభు నువ్వు ఎవరు అని అడిగావా? నోరు తెరవు. కొంతమంది ప్రాంతంలో నోరు తెరవరు. ఆశీర్వాదాలు రావటం లేదయా, స్వస్థత రావట్లేదయా, ఉద్యోగాలు లేవయా, పెళ్ళిళ్ళు కావటం లేదయా, ఆస్తులు సంపాదించలేకపోతున్నావయా. కారణం ఏంటి? నువ్వు నోరు తెరవు. కఠినమైనటువంటి హృదయాలు. నోరు తెరిచి ప్రార్థన చేయటం రాదు. మేము ఎవరిని ప్రాధేయపట్ల. నా ప్రభు నోరు తెరిచి అడుగుతున్నాను, ప్రభువా నీవుంటే చాలు, నాకు నీవుంటే చాలు. ఎవరు? దావీదు భక్తుడు అంటాడు, ప్రభు ఆకాశం ఉంది నీవు తప్ప నాకెవరున్నారు? నీవు నాకుండగా ఈ లోకములు ఏది నాకు అక్కర్లేదు ప్రభు. ఆ స్థితిలోకి వచ్చావా నువ్వు? రావు. ఎందుకంటే ఇంకా లోకం మీద ఏదో భ్రమ. ఎవరో ఏదో పెడతారు, ఎవరో ఏదో ఇస్తారు. మా మేనమామ గారు తమ్ముడు కొడుకు వేలు విడిచిన ఏదో చెప్తారు, వేలు విడిచిన బీరకాయ పీసు. కొంతమంది చుట్టారకాయలు బీరకాయ పీసు. ఓ ఆ పీసు నీకు పెడద్దుండి వచ్చి పెట్టింది ఎక్కడన్నా ఎప్పుడన్నా? ఆ బీరకాయ పీసు అని పోషించాను నిన్నేమన్నా? నెవర్. పాత రోజుల్లో పెట్టుంటారు, ఇప్పుడు నెవర్. ఈ రోజుల్లో బీరకాయ పీసు నమ్ముకోవద్దు, నెవర్. పాత రోజుల్లో ఒకళ్ళొకళ్ళు చూసుకున్నారు, ఈ రోజుల్లో చూడరు, నెవర్. దయచేసి దాని గురించి ఆలోచించవద్దు, దయచేసి ఆలోచించవద్దు. నీ దేవుడు నీకున్నాడు. అడుగు ఆయన్ని, ప్రభువా నీవే నాకు దిక్కు, నీవే నాకు దిక్కు. ఎవరంటేనా? వయస్సులో పెరిగినవాడు, జ్ఞానంలో పెరిగినవాడు, దేవుని దయలో పెరిగినవాడు, మనుషుల దయలో కూడా పెరిగినవాడు. ఆయనే క్రీస్తు ప్రభు. తెలుసా నీ దేవుడు ఎవరో? ఈరోజు టాపిక్ అదేమంది. నీ దేవుడు ఎవరు? ప్రభువా నీవెవరవు? నీవు అడిగావు ఎప్పుడైనా? అడుగు. ఒక రోజున దేవుడు ఎవరో చెప్తాడు, ప్రత్యక్షపరచబడతాడు. భక్సింగ్ గారు అడిగాడు, ప్రభువా నీ ఎవరో నీవు? ఓ రోజు అడిగితే చాలా రోజులు అడుగుతున్నాడంట, ఎవరవు నీవు? ఆయన పంజాబ్లో సిక్కు మతంలోంచి వచ్చినటువంటి వాడు భక్సింగ్ గారు. దేవుడు అంటే ఏంటో తెలియదు. ఎవరో కొత్త నిబంధన ఇచ్చారు. ఎక్కడో లండన్లో చదువుతూ ఉంటే క్రొత్త నిబంధన ఇచ్చారంట. ఆయనంతా లండన్ పెద్ద బాగా కోటీశ్వరుడు కదా భక్సింగ్ గారు. కోటాను కోట్లు పడగనెత్తినవాడు పంజాబ్లో. ఒకరోజు అడిగాడు, తకమికి పడిపోతున్నాడు. అయ్యా ఈ చేతిలో గ్రంథం ఉంది, ఇది నాకు తెలియదు, చించి పడేశాడు. అట్టముక్కలు మిగిలిని క్రొత్త నిబంధన న్యూ టెస్టిమెంట్ అని బాగా ఇంగ్లీష్ చదువుతాడు ఆయన. న్యూ టెస్టిమెంట్ మొత్తం చింపేశాడు, అయిపోయింది. అట్టముక్క మిగిలింది, దాని పేరు న్యూ టెస్టిమెంట్ అంటున్నాడు. ఏంటి తెలియదు. చూద్దాం అసలు ఎవరిని అడిగితే ఎవరు చెప్పటలా. ఉన్నది ఇంగ్లాండ్ దేశం, క్రిస్టియన్ దేశం. అది ఎవరిని అడిగితే సమాధానం రావట్లేదు. ఎవరినో ఎందుకు అసలు నువ్వే చెప్పు నాకు ఎవరో. ఒకళ్ళు నీవు ఉంటే నీవు ఉన్న దేవుడు అయితే, నీవు నిజమైన దేవుడు నీవే అయితే, మా గురునానక్ ఉన్నాడు సిక్కుల్లో ప్రధానమైనటువంటి దేవుడు. చాలామంది దేవుళ్ళు కనపడుతున్నారు, నువ్వు దేవుడు అంటున్నారు, నాకు తెలియట్లా, కన్ఫ్యూజ్ అవుతున్నాను నేను. నువ్వెవరవో నాకు తెలియాలి. ఆ రాత్రి గదిలో ఆయన కళ్ళు తెరిచి చూస్తూ ఉండగానే పైనుంచి ఒక గోడ మీద నుంచి ఒక సిలువ, ఎర్రటి సిలువ ఆ గోడ మీద నుంచి కిందకి దిగుతూ ఉందంట. తాడుతో కిందకి దింపాడు ఒక ఆయన. ఈ సిలువ అంటే ఎవరిది? క్రైస్తవులది కదా. దీని వెనక క్రీస్తు ప్రభు కదా ఉన్నది. ఓహో క్రీస్తు ప్రభు దేవుడువా? ప్రభువా నీవే దేవుడవో. చప్పట్లు కొట్టారు అందరూ. నీవే దేవుడవు, నీవే దేవుడవు. రాత్రి అనుకున్నాడంట, నువ్వెవరో చెప్పపోయావో. ఆ పక్కనే రైల్ ట్రాక్ ఉంది. రైల్ ట్రాక్. ఈ మధ్యరాత్రిలో వెళుతున్న రైలు మీద తలకాయ పెట్టేస్తా, చచ్చిపోతాను, నేను బతకను, నువ్వెవరో నాకు తెలియాలి. అడిగేవి ఎప్పుడన్నా దేవో నువ్వెవరు అని అడుగు. రేపు పొద్దున్నే అడుగు. ఈ రాత్రి వాక్యం విన్నావు కదా నీవు, ఒకసారి టెక్స్ట్ చెయ్యి.
ఈ వాక్యం నిజమో కాదో టెస్ట్ చేయి. అబద్ధమా, ఇదేమన్నా కనికట్ట, ఇదేమన్నా విభూదేమన్నా రాశాను నేనేమన్నా, మంత్రమా ఇదేమన్నా, చింతకాయలు రాలటానికి కాదు కదా, దేవుని వాక్యం కదా, ఇది పవర్ఫుల్ కదా, శ్రేష్టమైన వాక్యం కదా. ఒకసారి ప్రయత్నం చేయి, అడుగు, ప్రభు నువ్వు ఎవరివి, హు ఆర్ యు, అడుగు, దేవుడు చెప్తాడు నీకు. నేను ఎవరినో తెలుసునా, నీవు గాయపరిచిన యేసు నేనే, నీవు హింసించుతున్న యేసు నేనే అన్నాడు. యేసు ఎవరో చూడగోరెను, చెట్టెక్కాడు, చెట్టెక్కి మరి చూశాడు. యేసు ఎవరో కాదు, నేనేనయ్యా, నేను ఎవరినో కదా, నీ ఇంటికి వస్తాను, కమాన్ రా, నీ ఇంటికి వచ్చేస్తా. నువ్వు అడుగు, దేవుడిని ఇంటికి వస్తాడు లేదో. నేను అడిగాను, మా ఇంటికి వచ్చాడు లేదా చెప్పండి. నేను ప్రభువుని అడిగాను, మా ఇంటికి వచ్చాడా దేవుడు? రే చాలామందికి డౌట్ ఇప్పుడు. నేను అడిగాను ప్రభువుని, ప్రభువా నువ్వు నాకు ఉద్యోగం ఇవ్వాలి, ఈ కార్యక్రమం చేయాలని అడిగాము, దేవుడు వచ్చాడు లేదా మా ఇంటికి? అరే కొంతమంది నమ్మట్లేదా ఏంటమ్మా? అందుకే అప్పటి నుంచి మందిరాన్ని ప్రత్యేకంగా చూస్తాను నేను. ఈ మందిరంలో దేవుడు కూర్చున్నాడు కాబట్టి ఈ మందిరం అంటే ఒక ప్రత్యేకత నాకు. ఇప్పుడు ఈ మందిరంలో ప్రభువు ఉన్నాడు, ప్రభు అడుగుపెట్టిన మందిరం ఇది, ఆయన పాదములు స్పర్శించిన మందిరం ఇది సాక్షాత్తు. అందుకే ఈ మందిరాన్ని చాలా జాగ్రత్తగా వాడుకోవాలని నా కోరిక ప్రియులారా. ఈ మందిరము నా సర్వస్వం అయిపోయింది. ఇప్పుడు ఈ మందిరము నాకు ప్రత్యేకం అయిపోయింది. కారణం ఏంటంటే యేసు అడుగుపెట్టిన మందిరం ఇది. నీ ఇంట్లో అడుగు పెట్టడా? చెయ్యి, ఒకసారి అడుగు, ప్రార్థన చెయ్యి. ప్రభువా నీవెవరవు, ప్రభువా నీవెవరవు? యేసు మన కాపరి, ఆయన మనల్ని కాచేటటువంటి దేవుడు. గొర్రెలు కాసినట్టుగా కాస్తాడు దేవుడు మనల్ని. గొర్రెలు కూడా అడిగి పోతూ ఉంటాయి చూడండి, చెంగు ఎగిరిపోతూ ఉంటాయి గొర్రెలు దారి తప్పిపోవటానికి గొర్రె చాలా ప్రధానం. మనమందరము గొర్రెల వలె దారి తప్పిపోతిమి అంటాడు. మనమందరము గొర్రెల వలె దారి తప్పిపోతిమి. యేసు మనలను ప్రేమించి తిరిగి మరలా తీసుకొస్తాడు. ప్రియులారా, ఆఖరిగా యేసు మన ప్రధాన యాజకుడు. యేసు ఎవరో తెలిసిన? మన ప్రధాన యాజకుడు. యాజకుడు అనగా మనందరి నిమిత్తం ప్రార్థన చేసేవాడు, మనందరి కొరకు బలి అర్పించేవాడు. గర్భగుడిలోకి వెళ్ళి ప్రధాన యాజకుడు ఏం చేస్తాడు? మన కొరకు, మన పేరు మీదుగా దేవునికి మధ్యవర్తిగా బలులు అర్పించేటటువంటి వాడు యాజకుడు. పిల్లలు మనకు మాదిరికరముగా, మనకు మధ్యవర్తిగా, ఇంటర్సెక్షన్ అంటాడు, మనకు మధ్యవర్తిగా, మన కొరకు విజ్ఞాపన చేసే దేవుడిగా. మనము తప్పు చేసిన, మారు మనసు పొందినంత మాత్రం చేత పరిశుద్ధులం కాదు. ఈ నిత్య సత్యాన్ని గుర్తుపెట్టుకోవాలి. మారు మనసు పొందిన ప్రతి వ్యక్తి చాలా పరిశుద్ధురాలు నేను అనుకోవటానికి వీల్లేదు. అడుగులు జారిపోతూనే ఉంటాయి. అవునా కాదా? అవునా కాదా? భలేవాళ్ళండి. నేను మారు పొందిన అసలు అడుగు జారలేదు అనొద్దు, జారుతూనే ఉంటాయి. అబద్ధంలోనో, చిన్న అసూయలోనో, చూపుల్లోనో, తలంపుల్లోనో జారుతూనే ఉంటాం. కానీ ప్రతిసారి మనలను ఒక యాజకుడిగా, నీకు దేవునికి మధ్యలో విజ్ఞాపన చేసేటటువంటి ఒక యాజకుడిగా నీ కొరకు విజ్ఞాపన చేస్తున్నాడు. ఆయనే మన క్రీస్తు ప్రభువు. ఎవరు యేసు అంటే విజ్ఞాపన చేసే మధ్యవర్తి. మనకు ఒక మధ్యవర్తి ఉన్నాడు, దేవునికి మనకి మధ్యవర్తి. మనం డైరెక్ట్గా దేవుణ్ణి చూడలేం, మనం డైరెక్ట్గా దేవునితో మాట్లాడలేం. ఒకవేళ దేవుణ్ణి చూస్తే రాత్రి చెప్పాను చచ్చిపోవటమే. దేవుణ్ణి చూసావో, దేవుడు కనబడ్డాడో చచ్చిపోతావు, అదే ఆఖరి రోజు నీకు. దేవుడు కనబడితే, అమ్మా తెలుసా నీకు సంగతి, దేవుడు స్వయంగా కనబడితే చచ్చిపోవటమే. బైబిల్ చెప్తుంది, ఎవరును ఎన్నడను దేవుణ్ణి చూడలేదు అని బైబిల్లో ఉంది. ఎవరును ఎన్నడను దేవుణ్ణి, ఒకవేళ దేవుణ్ణి చూశానని చెప్తే అబద్ధం, అది నమ్మకండి. కొంతమంది మధ్య చెప్తున్నారు సేవకులు, నన్ను చూసిన వాడు తండ్రిని చూసినట్టే. చప్పట్లు కొట్టాలి ఇప్పుడు. ఎవరు ప్రభువా నీవు? నేను ఎవరినంటే నన్ను చూస్తే నా తండ్రిని చూసినట్టే. నా తండ్రిని చూస్తే బతకో, నా తండ్రి నీవు బ్రతకవని నన్ను పంపించాడు. నన్ను ఎందుకు పంపించాడు? దేవుణ్ణి చూడాలని. దేవుణ్ణి చూడలేవుగా నువ్వు, నన్ను చూడు, దేవుణ్ణి చూసినట్టే. ప్రభువా నిన్ను చూస్తే చాలు, దేవుణ్ణి చూసినట్టే. దేవునికి మనకు మధ్యవర్తి ఆయనే యాజకుడు. ప్రియులారా, ప్రధాన యాజకుడు. ఇట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయినవాడు. ఎట్టి ప్రధాన యాజకుడు? పాపులలో చేరక పవిత్రుడు, నిష్కల్మషుడు, నిర్దోషి, పాపులో చేరక పవిత్రమైన వాడు. ఇట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయినవాడు. ఎవరైనా చెప్పాలి, ఎవరు ప్రభువా నీవు అడుగుతావా? కనీసం ఇప్పుడు అడుగుతావా దేవుణ్ణి? రేపు ఉదయం ప్రార్థనలో అడుగు, ప్రభువా నీవు ఎవరవో.
నీవు ఎవరవో నాకు ఇప్పటికి అర్థం కాకుండా ఉంది. నీవెవరవో, ఎందుకు వెళ్ళాలి చర్చికి, నేను ఎందుకు నీకు దండం పెట్టాలి, ఎందుకు నిన్ను దేవుడిగా చూడాలి, నీ లక్షణాలు ఏంటి, నిన్ను నువ్వు బయలుపరచుకో. నాకు నువ్వు అడిగితే దేవుడు తప్పకుండా నీకు బయలుపరుస్తాడు. ఆఖరిగా ఒక మాట చెప్పనా, ఆయన మనకు తీర్పు చేసే తీర్పరి, జడ్జి. చివరిగా ఆయన జడ్జి సుమా, అది మర్చిపోబాకండి. యేసు ఎవరో తెలిసిన ఆయన తీర్పు తీర్చే ఒక న్యాయమూర్తి. ధవళ సింహాసనం మీద ఆయన కోర్టు ఎక్కడో తెలిసిన, సుప్రీంకోర్టు. ఆయన న్యాయస్థానం ఎక్కడ తెలిసిన, పరలోక రాజ్యములో ధవళ సింహాసనం. ఆ సింహాసనం ఎవరు చేయలేరు, దాన్ని ఎవరు కట్టలేరు, దాన్ని ఎవరు దాన్ని రూపకల్పన చేయలేదు. ఆ కుర్చీని ఎవరు చేయలేరు. ఏ కార్పెంటర్ కూడా కుర్చీని తయారు చేయలేరు. మోడల్, ఎట్లాంటి మోడల్ అంటే అది చూస్తే తెలుస్తుందేమో, వర్ణించడానికి ఎవరికి తెలుస్తుంది, అది ఏమన్నా రాయబడి ఉందా, ఏమీ లేదు. ధవళం అంటే తెలుపు, తెల్లటి ఒక సింహాసనం చేయబడి ఉంది అక్కడ పరలోక రాజ్యంలో. ఆ తెల్లటి సింహాసనం మీద తెల్లటి వస్త్రములు ధరించి, బంగారు కిరీటమును ధరించి యేసయ్య దాని మీద కూర్చున్నాడు. ఇప్పుడు ఆ సీన్ చూస్తేనే బాగుంటుంది అనుకుంటాను నేను. చూద్దాం, త్వరలో చూసేద్దాం దాన్ని. ఆ సీన్ చూస్తే ఎట్లా ఉన్నాడు ఆయన, తీర్పు తీర్చే దేవుడు ఆయన. హీస్ ఎ జడ్జి. మనుషుడు తను చేసే క్రియలు అవి చెడ్డవైనను మంచివైనను ప్రతివాని క్రియల మూలముగా దేవుడు ఒక తీర్పు తీరుస్తాడు. ఒక రోజున దేవుడు ఒక రోజున తీర్పు తీరుస్తాడు. బాయ్ అమ్మా, దేవుడు ఒకరు తీర్పు తీరుస్తాడు. ఆయన తీర్పు తీర్చబోతున్నాడు ప్రపంచాన్ని. వ్యక్తిగతముగా, ప్రపంచం అంటే గుంపులో గోందే కాదు, వ్యక్తిగతముగా, పర్సనల్గా ప్రతి ఒక్కడిని తీర్పులు అందేస్తాడు. అయితే నీవు తీర్పులోనికి తీసుకుని వస్తావు. యవ్వనుడా సంతోషపడుమా యవన కాలమునా, అయితే బాటి దేవుడు, అయితే వీటిని బాటి దేవుడు తీర్పులోనికి తెచ్చును నిన్ను, జ్ఞాప్తి నుంచుకో, జ్ఞాప్తి నుంచుకో. తీర్పులోనికి తెస్తాడు. ఇది చాలా ప్రమాదం. యేసు ఎవరంటే చివరిలో ఆయన న్యాయమూర్తి, తీర్పు తీర్చే దేవుడు. నీ చేసే ప్రతి క్రియ అది మంచిదైనా చెడ్డదైనా, మంచిదని కూడా అడుగుతాడు, నువ్వు చేసావు కదా అని. ఆయన గొప్ప తీర్పరి. ఇప్పుడు చెప్పండి, ఈ వాక్యం విన్న మీరు, యేసు ఎవరు? యేసు ఎవరో చూడగోరెను. యేసు ఎవరో చెప్పాలనుకున్నాడు. పౌలు భక్తుడు అడిగాడు, ప్రభువా నువ్వు ఎవడవు? తాను ప్రత్యక్షపరుచుకున్నాడు. నీవు అడుగు, యేసు ఎవరో చెప్తాడు నీకు. ప్రార్థన చేసుకుందాం, చిన్న ప్రార్థన చేసుకుందాం. ఇదొక పరిశుద్ధమైన కార్యము. ఈ కార్యక్రమంలో మమ్మల్ని పాలు భాగస్తులుగా ఉంచినందుకు స్తోత్రాలు. దేవదూతలకు ఇది ఇవ్వలేదు. ఈ పరిచర్య ప్రభువా మంటిలోని తీయబడిన మానవులుగా మాకు ఇవ్వబడింది. ఇదొక ఆధిక్యత మాకు ప్రభువా. ఈ ఆధిక్యతను సద్వినియోగం చేసుకుని ఆకాశముని విడిచి భూమి మీదకి వచ్చిన పరిశుద్ధుడైన దేవుని యొక్క రక్తమును, ఆయన యొక్క శరీరమును జ్ఞాపకం చేసుకునే గొప్ప అవకాశాన్ని మాకు ఇచ్చినందుకు స్తోత్రాలు. భూమి మీద ఉన్నంత వరకు, మీరు వచ్చు పర్యంత వరకు, మీరు ఆకడి వరకు ఇది చేసి చూడమన్నావు ప్రభువా. దీన్ని చేయమన్నావు. నీ ఆజ్ఞ ప్రకారం, నీ మాట ప్రకారం చేస్తున్నావు. ఎవరో చెప్పింది కాదు, స్వయముగా నీవు చెప్పిన మాటను బట్టి ఈ కార్యం మేము చేసుకుంటున్నాం ప్రభువా. మేము పరిశుద్ధమని చేయట్లేదు, మేము పాపులమైనప్పటికీ మమ్మల్ని కడిగి శుద్ధీకరించి నీ రక్తములో, నీ బలలో పాల్గొనే అవకాశం మాకు ఇస్తున్నందుకు వందనాలు చెల్లిస్తూ యేసు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్.